నేను ఇన్వెస్టర్ని, సార్. మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఓకే లక్ష్మణ్ గారు. ఓకే సో నేను కంపెనీని చూస్తాను. ఓకే ఆ అండి. కంపెనీ చూసిన తర్వాత మిమ్మల్ని ఎక్కువ నమ్ముతాను. కరెక్ట్ అండి. మార్కెటింగ్లో ఏంటంటే మనకి ఎవరైతే ఆ ప్లాట్ ఇప్పిస్తున్నారో వాళ్ళు ఎక్కువ 80% నమ్మేది వీళ్ళనే. కరెక్ట్ సో అండి. మీరేంటి అమ్మేస్తున్నారు, అవునండి. సో మేము ఎక్కువ నమ్మాను. అమ్మేసింది 2 months తర్వాత కూడా మనతో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. అవునండి. ఆ తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీ ఉండదా సార్? ఎగ్జిక్యూటివ్ అనే ఎవరైతే దానికి మనకి ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ హెడ్ ఉన్నారో వాళ్ళకి రెస్పాన్స్ ఉండదా? ఇంకా లేదండి. ఏదైనా ప్రాబ్లం జరిగితే రేపు మొత్తం కంపెనీ మీద పడతాం, కానీ ఆ రోజు మనకి ఎవరైతే ఇప్పించారో ఆ ప్లాట్, అవునండి. మన ద్వారా కమిషన్ తీసుకున్నారో ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదా? అది ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుందండి లక్ష్మణ్ గారు. రీసెంట్గా ఏంటంటే మనకి 2018 నుంచి మనకి తెలంగాణలో కూడా రెరా అనేది రావడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఎవరైతే ప్లాటు అమ్ముతారో ఆ పర్సన్ కూడా ఇప్పుడు లైబుల్ అవుతాడండి. ఇంతకుముందు ఏంటంటే ఒక స్పెసిఫికేషన్ కానీ ఒక దీనికంటూ ఒక పాలసీస్ కానీ ఇలాంటివి ఏమి లేవండి. రెరా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే లక్ష్మణ్ గారు, డెవలపర్ కానివ్వండి, ప్రమోటర్ కానివ్వండి, బిల్డర్ కానివ్వండి, ఏదైనా నేమ్ తీసుకోండి, వాళ్ళు లైబుల్ ఉంటారు. దానితో పాటు ప్లస్ అమ్మిన పర్సన్ కూడా లైబుల్ అవుతాడండి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు. సో అంటే మేబీ ఇంకా నియర్ ఫ్యూచర్లో కూడా మనం రావచ్చేమో. అది ఎవరైతే సేల్స్ చేస్తారో ఆ పర్సన్కి కూడా కంపల్సరీగా రెరా ఏజెన్సీ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. అది ఇండివిజువల్ అనేది తీసుకోవచ్చు, లేదా ఏదైనా తనకు ఓన్గా కంపెనీ ఉంటే ఆ కంపెనీ తరపునైనా తీసుకోవచ్చు. దాని ద్వారా మాత్రమే సేల్స్ చేయాల్సి ఉంటుందండి. అంటే నేను అనుకోవడం ఏంటంటే నియర్ ఫ్యూచర్లో కూడా రేపు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినప్పుడు రైట్ ఎట్లాగో కంపెనీ నేమ్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ కంపెనీ నేమ్ డీటెయిల్స్ ఉంటాయి, కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి, కొన్న పర్సన్ డీటెయిల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా ఎవరైతే అమ్మారో ఏజెంట్ ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ ఏజెంట్, తన నేము, తన రెరా ఐడి ఇవి కూడా వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇంకొకటి కూడా ఏంటంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనకి ఈ రెరా వెబ్సైట్ కూడా ఉంది, టీఎస్ రెరా వెబ్సైట్ ఉంది. దీంట్లో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రాజెక్ట్కి మనకి రెరా ఉంది లేదనే దాంట్లో తెలిసిపోతుంది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరైతే రెరా రిజిస్టర్డ్ ఉన్నారో వాళ్ళ ఏజెంట్స్ డీటెయిల్స్ కూడా దాంట్లో తెలిసిపోతాయండి. ఇతను నిజంగానే రెరా సర్టిఫికేట్ తీసుకున్నాడా లేదా, తీసుకుంటే అతను ఫోన్ నెంబర్ ఏంటి, అతని అడ్రస్ ఏంటిది, ఇవి వస్తాయి. దీనితో పాటు ఏంటంటే నాకు తెలిసి నియర్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే కొన్ని రివ్యూస్ కూడా రాసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. కొన్న కస్టమర్ కూడా నా దగ్గర నుంచి ఎవరైనా కొన్నారు అనుకోండి, కొన్న కస్టమర్ ఏంటంటే వాళ్ళు నాకు రివ్యూ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అమెజాన్లో ఎట్లయితే ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూస్ ఇస్తారో ఆ రివ్యూస్ని బట్టి కూడా రేపు బిజినెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సరే, ఇన్ని చట్టాలు తీసుకొని వచ్చారు, రెరా వచ్చింది, మీరు అన్నట్టు రేపు మార్కెటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక బాధ్యత అయితే రేపటి నుంచి ఏర్పడుతుంది. ఇంత జరుగుతున్నా కానీ ఇక ఇన్వెస్టర్ అనేవాడు ఇంకా ఎక్కడ మోసపోతున్నాడు, ఇంక ఇప్పటికీ మోసపోతూనే ఉన్నాడు. అవునండి. ఎలాంటి అంశాల్లో వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారు? మెయిన్ ఎందుకంటే లక్ష్మణ్ గారు, రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మోసాలు కూడా ఎక్కువనే జరుగుతుంటాయండి. వాటిని అరగట్టడానికి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కస్టమర్కి అవేర్నెస్ ఇవ్వాలి అండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని చూసే కొంటున్నారు అనేది. కరెక్టే, మమ్మల్ని చూసే కొంటున్నారు, కానీ మేమేం చేయాలి అంటే యాజ్ అన్ కన్సల్టెంట్గా మేము ఆ కస్టమర్కి ఏంటంటే అవేర్నెస్ ఇవ్వాలి అండి. ఒకటి వచ్చేసి రీసెంట్గా ఈవెన్ రెరా కూడా కంట్రోల్ చేసింది ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ అండి. ఇంతకుముందు ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ మీద ఎక్కువ మంది కస్టమర్లు మోసపోయే వాళ్ళు ఉన్నారండి. కానీ రెరా వచ్చిన తర్వాత ఏంటంటే కంపల్సరీ దానికి ఆ ప్రాజెక్ట్కి లీగాలిటీ ఉండాలి, లీగల్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి, ఏదో హెచ్ఎండి కానీ డిటిసిపి కానీ ఇవన్నీ ఉన్న తర్వాత రెరా కూడా తీసుకోవాలి అండి. తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు మార్కెటింగ్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే ఒక ప్రాజెక్టు నేను ఒక 100 ఎకరాలు ఉన్నాను, నాకు ఇక్కడ నేను వెంచర్ వేస్తున్నాను, ఒక 2000 ప్లాట్లు నేను అమ్ముతున్నాను అని ఉండేది. లేదా నేను ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాను అని ప్రీ లాంచ్ ఇప్పుడైతే మీకు తక్కువకి వస్తుంది. అఫ్కోర్స్ ప్రీ లాంచ్ అంటేనే కొంచెం రేట్ తక్కువకి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే కస్టమర్ అరే ఇప్పుడు నేను కొనుక్కుంటే నాకు గజం 5000కే పడుతుంది, రేపు వాళ్ళు ఓపెన్ చేసేటప్పటికి 10,000 అవుతుంది, అంటే ఒక 1 year 2 yearsకి నాకు డబల్ అయిపోతుంది అమౌంట్ అన్న ఉద్దేశంతో ఇంతకుముందు కొనుక్కునేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్స్ నష్టపోవడం కూడా గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి ఈ రెరాలో కూడా ఈ ప్రీ లాంచ్ ఇది అసలు ఉండకూడదు. ప్రాజెక్ట్కి కంపల్సరీగా రెరా వచ్చిన తర్వాత మాత్రమే మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. అలా చేసుకునే పక్షంలో బిల్డర్ మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా రెరా యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది ఒకటి మెయిన్ ప్రీ లాంచ్ వల్ల ఎక్కువ మంది మోసపోతుంటారండి. ఇది కాకుండా కొత్తగా ఎలాంటి ట్రెండ్స్ మనకి మార్కెట్లోకి వచ్చినాయి అంటే ఒక పర్సన్ ఏమో మెయిన్గా ఉంటాడు, నా దగ్గర ఒక ప్రాపర్టీ రాబోతుంది, ఒక 10 కోట్ల ప్రాపర్టీ రాబోతుంది,
లేదు నాకు ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఒకటి రాబోతుంది, దీనికి ఒక 10 కోట్లు అవుతుంది, కానీ నా దగ్గర ఏంటంటే ₹1 కోటి ఉన్నాయి, కానీ బ్యాంకుకి కట్టాల్సింది మాత్రం ఒక 5 కోట్లు ఉంటుంది. మీరందరూ ఏమన్నా కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందరం కలిసి 5 కోట్లు తీసుకెళ్ళి బ్యాంకుకి కట్టేద్దాం, ఆ ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అమ్మేద్దాం అని చెప్పేసి ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కడ కూడా ఏంటంటే ఒక జెన్యూనిటీ కానీ ఇవన్నీ ఏమి ఉండవండి. ఎందుకంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యేది ఒక పర్సన్ మీదనే రిజిస్ట్రేషన్ అవుతుంది. మెయిన్ గా బాగా మోసపోతుంది మీరు చెప్పిన అవునండి, దీని మీద ఎక్కువ మోసపోతుంది. దీని మీద చాలా మంది మోసపోతున్నారండి. దీనికి ఏంటంటే ఒక లీగల్ అథారిటీ కానీ ఇలాంటివి కూడా ఏమీ లేదు. వ్యక్తి మీద నమ్మకంతోనే వెళ్తున్నారు. ఒక వ్యక్తి మీద నమ్మటం వల్లనే ఈ విధంగా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది, ఇంకా జరుగుతూనే ఉందండి. అత్యాస పోవటం కూడా వీళ్ళు అంటే ఆ వర్డ్ యూజ్ అయ్యకూడదు కానీ సో గ్రీడీ కూడా ఒక కారణమేనే అనుకోవచ్చు అండి. వెంటనే ఏముంది, ఒక 3 నెలల్లోనే ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాగానే మళ్ళీ మనం సేల్ చేసేస్తాం 3 నెలలకి 6 నెలలకి, లేదు సంవత్సరం టైం పట్టినా ఏమవుతుంది, నా డబ్బులు నేను పెట్టిన 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు నాకు డబల్ అయిపోతాయి కదా అన్న ఉద్దేశంతో నిజంగా ఎక్కువ మంది మోసపోతున్నారండి. దీంట్లో ఏంటంటే నమ్మేది ఎవరినంటే ఒక వ్యక్తిని నమ్ముతాడు, సిస్టమ్ నమ్మడు. ఒక వ్యక్తిని నమ్మేటప్పటికి ఏంటంటే అతను ఏం చెప్పినట్లుగా అతను ఎట్లయితే చెప్తాడో అదే విధంగా వీళ్ళందరూ ఆడుతుంటారు, అతను మోసం చేసేస్తాడు. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలన్నా రియల్ ఎస్టేట్ అని ఏదైనా సరే సిస్టర్ని ఎవరు నమ్మరు. అవునండి, వ్యక్తినే నమ్ముతున్నారు. ఇప్పటికే స్టిల్ 80% వ్యక్తినే నమ్ముతున్నారు. అవునండి. సో వ్యక్తిని నమ్మి మోసపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సిస్టర్ నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పటికైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఒక సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని 1-10 సార్లు వెరిఫికేషన్ చేసుకుంటేనే మోసపోవటం ఉండటానికి తక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఆస్కారం చాలా తక్కువ ఉంటుందండి. అవును, లేదు ఇంకా ఇదే కంటిన్యూ అయితే మటుకు రేపు ఏదో అంటారు కదా సామెతలు, అవునండి, అవి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మంది మోసపోతూనే ఉంటుంటారు దీని వలన. సో ఒక రకంగా మోసపోకుండా ఉండాలంటే మటుకు కంపల్సరీ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ పక్కా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జాక్ట్లీ ప్రతిదీ మనిషిని కన్నా మనకి డాక్యుమెంట్ పేపరే అంటారు కదా, ఆ ప్రాసెస్ కావాలండి కంపల్సరీగా. అసలు నిజంగానే మనము ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని ఇవన్నీ నిజంగానే ఉన్నాయా లేవా. ఓ రకంగా ఈ విధంగా మోసపోతుంటే మరో పక్క ఆఫర్లు అంటే మీరు ఫ్రీలాన్స్ ఆఫర్లు అంటే ఇప్పుడు దాని మీద కొంచెం కంట్రోల్ వచ్చింది, అంత అయిపోయింది. ఇప్పుడు కొత్త స్కీమ్స్ అంటే ఈ రోజే బుక్ చేసుకుంటే 10 గ్రాముల బంగారం, అవునండి, ఈ రోజు బుక్ చేసుకుంటే మీకు స్కూటీ, ఈ రోజు బుక్ చేసుకుంటే మీకు ఒక కార్ ఇస్తున్నాం అంటే 4 లక్షలు మీకు కలిసి వస్తుందని చెప్పి ఆ కంగారులో తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కరెక్ట్ అండి. సో అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? ఇది ఎందుకంటే అండి యాజ్ అ బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎస్ తనకి మనీ రొటేషన్ కావాలి కాబట్టి తను ఏదైతే ప్రాజెక్ట్ చేశాడో అపార్ట్మెంట్స్ అను ప్లాట్స్ అను ఏమైతే ఉన్నాయో ఇవి తను తొందరగా సేల్ చేసుకోవడానికి ఏంటంటే, నేను బిల్డర్ వైపు మాట్లాడలేదు సార్, ఇన్వెస్టర్ సైడ్ మాట్లాడుతున్నా. 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనే ముందు 1 లక్ష రూపాయల స్కూటర్ కోసం గిఫ్ట్ వస్తుందని చెప్పి కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, కేవలం గిఫ్టే కనపడుతుంది కానీ 2 కోట్ల ప్రాపర్టీ 2 కోట్ల క్యాష్ అక్కడ కడుతున్నాను వాళ్ళకి ఆ టైంలో. అవునండి, కరెక్ట్ అండి. ఏదో అంటారు కదండి మన అసలు కంటే కూడా వడ్డీ కోసరని, అది ముద్దు అని చెప్పేసి. సో ఇలాగ ఈ పెద్ద అమౌంట్లు కట్టేటప్పుడు ఏంటంటే వాటి గురించి కాకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ కోసం కూడా చూస్తుంటారండి. కొంతమంది జెన్యున్ గానే చేస్తుంటారు, బిల్డర్స్ కానివ్వండి, ప్రమోటర్స్ కానివ్వండి. చాలా మంది కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవునండి అంతే మనకి ప్లస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం బిల్డర్స్ ని మనం ఎక్కడ తప్పు పట్టడం లేదు. సో ఇన్వెస్టర్ ఆలోచన ఎక్కడ మారాలని నా ప్రశ్న. మెయిన్ ఏంటంటే సార్ ఇన్వెస్టర్ ముందు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నిజంగానే ఈ ప్రొడక్ట్ నాకు అవసరమా కాదా అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలండి. అది నిజంగానే నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, నేను 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే మంచిదా, ఇవన్నీ తను బేరేజ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తను చేయాల్సింది ఏంటంటే ఒక లొకేషన్ చూజ్ చేసుకోవాలి. ఆ లొకేషన్ చుట్టుపక్కల కూడా కంపేర్ చేసుకోవాలండి. ఈ రేట్ ఎంత ఉంది, పలానా ఒక బిల్డరు ఈ రేటు పెట్టాడు అంటే ఇంకొక ప్రమోటర్ ఇంకే రేటు పెట్టాడు, ఈ రెండిట్లో ఏది బెటర్ ఉంది, ఈ రెండిట్లో ఫెసిలిటీస్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఎమ్యూనిటీస్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, మంచి బెస్ట్ ప్రైస్ ఎవరు ఇస్తున్నారు చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తేనే బెటర్ అండి. ఇలాగా ఆఫర్స్ పెట్టారు కదా, ఓకే మీరు అన్నట్లుగా ఏంటంటే 10 గ్రాములు అంటే ఎంత అవుతుంది సార్, ఒక 50,000 తక్కువ అవుతుందేమో. ఈ 50,000 కోసము తను 2 కోట్లు తీసుకెళ్ళి దాంట్లో పెట్టినా కానీ అది తను అనుకున్న టైంకి ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏమవుతుంది, రైట్? ఆ టైంకి మనకి రిజిస్ట్రేషన్ చేయకపోయినా ప్రాబ్లం అవుతుంది. రేపు మొత్తం క్లోజ్ చేసినా కానీ మళ్ళీ ఎండ్ యూజర్కే ఇన్వెస్టర్కే ప్రాబ్లం అవుతుంది. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్టర్ చెక్ చేసే ముందు అన్నిటిని కంపేర్ చేసుకొని, ఎందుకంటే సార్ మనం నిజంగానే ఒక షర్ట్ కొనుక్కోవాలంటేనే ఒక 10 షాపులు తిరుగుతాము, అలాగనే తిరగాలండి, ఓపికగా తిరగాలి. ఇంతకు మీరు అన్నట్లుగా ఏంటంటే ఒక వ్యక్తిని నమ్మకూడదు, మిగతా అన్ని కూడా కంపేర్ చేసుకొని అసలు ఎక్కడెక్కడ ఉంది, నాకు బెస్ట్ ప్రైస్ ఎక్కడ వస్తుంది చూసుకొని అప్పుడు మాత్రమే వెళ్ళాలండి.